నా సహస్థి నా సహజ స్థితిలో నేను ఉండాలి అంటే మరి నేను ఎలా ఉంటే సహజ స్థితిగా మిగులుతాను, ఎలా ఉంటే మిగులుతాను, అలా ఉండాలి కదా. సహజ స్థితి అంటే నీతో నువ్వు ఉన్నదే సహజ స్థితి. అంటే మన ఆలోచన, ప్రతి ఆలోచన ఉంది కదా, దాన్ని మనం ఎలా గమనించుకోవాలి అంటే మన ఆలోచన వచ్చినప్పుడు ఆ క్షణానికి ఆ క్షణం మన గుర్తింపులో లేమనుకోండి, మళ్ళీ క్షణం గుర్తులో ఉంటుంది కదా, ఆ క్షణం నుంచి మళ్ళీ గుర్తించేయాలి. అవి వెళ్ళిపోయిన జరిగిపోయిన క్షణాన్ని, జరిగిపోయిన నిమిషాలని మనం అసలు గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఈ క్షణం ఉన్నాడు కదా, ఆ క్షణం అది అలా అయిపోయింది, ఈ క్షణం ఉన్నాడు కదా, అలా మళ్ళీ క్షణం కూడా ఉన్నాడు, అంతే, ఎప్పుడూ ఉన్నాడు. మరి నువ్వెందుకు మర్చిపోతున్నావు అంటే, ఈ మర్చిపోయేదంతా కూడా నువ్వు కాదు. మర్చిపోయేది నువ్వు కాదు. మర్చిపోకుండా మిగిలింది నువ్వు కాదు. ఏదీ నువ్వు కాదు. ఇవన్నిట్లికి, ఈ ఆలోచనలన్నిట్లికి అతీతమైంది తానే. తానే ఉన్నాడు. మరి అప్పుడు ఆ సహజ స్థితి అందుతుంది మనకి. అంటే ఊరకుంటా అంటారు కదా, ఆ ఊరక అప్పుడు ఉండగలుగుతాం. అంటే నిష్ట కుదిరితే కానీ ఊరకుండలేం కదా. అంటే మనకి మన ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ఏ ఏ పనులు, ఏ వ్యవహారాలు చేయవు మన ఇంద్రియాలు. సొమ్సిల్లి అలా మిగులుతాయి అంతే. ప్రతి ఇంద్రియం కూడా తన పని తాను ఎలా చేసుకుంటుందంటే దాని అవసరానికి అది ఎలా ఉపయోగించుకుంటుందో కూడా మనకు తెలియదు అసలు. అది జరుగుతున్నాయి అంతే. ఏ క్షణానికి ఆ క్షణమే, ఏ క్షణానికి ఆ క్షణమే. అంటే ఇప్పుడు ఈ క్షణం ఇలా జరిగిందంటే మళ్ళీ క్షణం అలా ఎందుకు జరుగుతుంది అంటే ఎప్పుడూ ఒకలాగే జరగదు మనకి. మన నిష్ట ఎప్పుడూ ఒకేలా కుదరాలంటే అసలు కుదరదు. మరి కుదరకపోతే మనం ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా దేని మీద కూడా దృష్టి పెట్టకూడదు. ఎందుకంటే ఇది మాయా ప్రపంచం, ఎలా లాగేస్తుందో మనకు తెలీదు. కాకపోతే మనం అందులో ఉండాలి. ఈ ప్రపంచంలోని నుంచి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు, ఈ ప్రపంచం దగ్గరికి ఉంటాం మనం. మన లోపల అది లేకుండా చేసేసుకుంటూ ఉండాలి. ఆ సంసారంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇంట్లో సంసారంలో ఉన్నాం. ఈ సంసారం ఇది నిజం కాదని తెలిసింది కాబట్టి ఈ సంసారంలో ఉన్నాం, కానీ ఇది మన లోపల తీసుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఈ సంసారం నిజం కాదు కదా. ఎప్పటికైనా ఎంతమందినో గత జన్మల్లో అన్నీ వదిలేసి వచ్చాను కదా, మరి ఇప్పుడు ఎందుకు నేను దీన్ని పట్టింపు నాకు. అయ్యో నేను ఆ పని చేయలేకపోయాను, ఈ పని చేయలేకపోయాను అని మన మనసు కదిపేసుకుని మనం ఇప్పుడు ఈ క్షణాన్ని వదిలేస్తున్నాం. ఆ క్షణం పోయినట్టే కదా అక్కడ. అంటే మనకి విచ్చలవిడితనం అయిపోయిందనమాట. విచ్చలవిడితనం అంటే దాన్ని వినియోగించుకోవటం చేతకాక మనసునే విచ్చలవిడిగా వదిలేసాం. మరి మనం వదిలేసి దాన్ని తప్పు అనటానికి లేదు కదా. మనం కావాలని వదిలేసాం అంటే అక్కడ ఇష్టపడిపోతుంది అనమాట. మనసు ఎక్కడుంటే అక్కడ మనకి అది చెప్పిందల్లా మనకి ఇష్టపడిపోతున్నాం. మరి దాన్ని మన లైన్లోకి లాక్కు తెచ్చుకొని ఉన్నది నువ్వే, ఉన్నది నువ్వే, ఉన్నది నువ్వే, రెండోది లేదు అని నేర్పుకోవాలి కదా. అంటే మన మార్గ మధ్యంలో దారి తెలవలేదన్నమాట. దారి ఆగిపోతున్నాం అక్కడంతే. ఆ క్షణం అక్కడ ఆగిపోతున్నాం. ఆలోచనలు తీసేయాలి, నా మనసుని తీసేయాలి, నా అభ్యాసంకి ఏదో గట్టిగా పట్టుదలతో చెయ్యాలి అని అనుకుంటున్నాం. ఇది చాలా తేలికైన మార్గం. నేనే బ్రహ్మాన్ని అయ్యి ఉన్నాను, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అయ్యి ఉన్నాను అంటే అమ్మ లోపల నుంచి కదా ఈ వాక్యాలు వచ్చినాయి. నేనే నువ్వు, నువ్వే నేను, అంతా నేనే, సర్వం నేనే. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నేనే బ్రహ్మనే నేను అని ఎలా వచ్చింది? సాక్షాత్ బ్రహ్మం అక్కడ. మరి దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాము? ఈ దేహం నువ్వు కాదని చెప్తున్నారు కదా మన బ్రహ్మం. మరి దేహం నేను కాకుండా ఎలా అయ్యాను మనకు ఆలోచన రావాలి కదా. ఎలా అయ్యాను అంటే ఓహో దీనికి ఆధారభూతుడు ఉన్నాడు, ఇది నేనే చేసేస్తున్నాను, నేనే చెందేస్తున్నాను, ఇదంతా ఇది ఎత్తున్నాను అనుకుంటున్నాను కదా. ఓహో అసలు ఇదేవాడు వేరే ఉన్నాడు, దీన్ని అంతటినీ చక్కబెట్టేవాడు వేరే ఉన్నాడు, వాడు చూసుకుంటున్నాడు, నేను కాదు కదా అనే మనకు జ్ఞానోదయం అవుతుంది. అసలు నేనే లేను, ఉన్నదో తానే అనే జ్ఞానోదయం కలుగుతుంది.
అప్పుడు కదా మనం లోపల ప్రయాణం మొదలు పెడతాం. అప్పుడు ఈ దేహం నేను కాదని ముందు విడదీసేయమన్నారు కాబట్టి విడదీసేసాం. తర్వాత ఎలా ఉంటున్నాం? లోపల ప్రయాణం అంటే ఏంటి? ఇటు బాహ్యమని, ఇటు అంతరమని లేదు. కాకపోతే మనం విడదీసుకోవాలి. విడదీసుకోకుండా మనకు బ్రహ్మం అసలు తెలియబడదు. ముందు దాన్ని పక్కకు తొలగించుకోవాలి. మన ఆలోచన విధానంలో పక్కకు తొలగించుకోవాలి దాన్ని. మనమే మిగలాలన్నమాట. ఎప్పుడు కూడా మనమే మిగలాలి. మనకి ఏది కనిపించినా, ఏది వినిపించినా ఇన్వాల్వ్ అయిపోతున్నాం కదా అందులోని. అప్పుడు ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు అక్కడే నేనే ఉన్నాను. అందులో కలిసిపోతున్నాను. ఆ కలిసిపోయిన దాంట్లో అక్కడ నన్ను నేను చూసుకుంటాం మనకు తెలిసిపోవాలి అక్కడ. అలా ప్రతి దాన్ని కూడా గమనించుకుంటా ఉన్నదదే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అని స్థిరపడిపోవాలన్నమాట. అలా స్థిరంగా మనల్ని మనం నిలబెట్టుకుంటూ ఉండాలి. అంటే మనకి శక్తిని ఎప్పుడు కోల్పోకూడదు. మనం బలహీనం అయిపోతాం. ఆ ధీరత్వాన్ని మనం కోల్పోకూడదు. బ్రహ్మధీరత్వం. ఈ జీవితం వెళ్ళిపోతుంది చిల్లుకుండలో నీరులాగా. నెమ్మదిగా దాన్ని లాక్కుని బ్రహ్మం వైపుకి తిప్పుకొని అంతర్ముఖం చేసుకుని ఈ వాసనలన్నిటిని అంటే జన్మలు తగ్గించుకోవాలన్నమాట. జన్మలను తగ్గించుకొని వాసనలన్నీ కూడా తగ్గించుకుంటాం ఈ జ్ఞానం వలన. అంటే మన ఒక పట్టు పట్టుకున్నాం అంటేనన్నా దాన్ని వదలకూడదు. అది బ్రహ్మం ఏమైనా సరే నేను బ్రహ్మం అయిపోవాలి. బ్రహ్మం తప్ప రెండోది లేదు. నా ఆలోచన అంతా కూడా బ్రహ్మమయం చేసేయాలి. నేను విడిగా కనపడకూడదు ఏదైనా. ఈ ఇంద్రియాలన్నిటిని కూడా బ్రహ్మమయం ఆధారభూతున్నే చూసుకుంటూ ఉండాలి ఎంతసేపుని. ఈ ఇంద్రియాలతో టచ్ అయిపోవటం కాదు. ఈ ఇంద్రియాలకు ఆధారభూతుడిని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. చూసుకోగా నెమ్మదిగా మిగులుతాం అలాగా. మరి ఊరకుండే స్థితి వచ్చేయాలి అంటే అంత తేలిగ్గా రాదు కదా. మరి నిజమైంది ఏంటి అని తెలిసిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టుకున్నప్పుడే అక్కడ మనకి నశించేది నశిస్తుంది, ఉన్నది ఉన్నట్టు ఉంటుంది. అయ్యో అమ్మ దేహం నువ్వు కాదు అన్నారని మనం అంత ఇబ్బంది పడిపోవటం ఎందుకు? దేహం నువ్వు కాదన్నారు. మనలోకి మనం గ్రహించుకోవాలి అక్కడ. నేను కాని దేహాన్ని నేను అనుకుంటున్నాను అంటున్నారు. మరి నా అనుభవంలోకి వచ్చాక నాకు కరెక్ట్ అవుతుంది. అమ్మ అనుభవించి చెప్పారు కాబట్టి అది కరెక్టే. మరి నేను ఎలా తీసుకోను? నీవు జీవన్ముక్తురాలివి, నువ్వేమో బ్రహ్మస్వరూపం అని చెప్పారు. నేను ఎలా అయ్యాను బ్రహ్మస్వరూపం? నేను ఎలా అయ్యానంటే ఇదంతా కూడా లేనిదాన్ని నిజం అనుకున్నాను. అది ఇప్పుడు ఇదంతా నశించిపోతుంది, అసలు ఉన్నది ఉందే అని గ్రహించిన మూల అప్పుడు మిగులుతాను. ఇదంతా కూడానమ్మా మనం ముక్తస్వరూపులం అయి ఉన్నాము, నువ్వు ముక్తి అయ్యే ఉన్నావు అన్నారు. ముక్తి ఎలా లభించిందంటే ఉన్నదంతా బ్రహ్మంగా తోచినప్పుడే కదా ముక్తి అంటేనే. అంటే ఏది విడిగా కనపడినప్పుడే మనకు ముక్తి అంటే జీవన్ముక్తి. జీవుడు ఉండగా ముక్తి అంటారు కదా. ఆ ముక్తి మనం ప్రతి దాన్ని కూడా బ్రహ్మంగా చూస్తేనే, అంటే ఖాళీగా చూడటం అన్నమాట. నామరూపాలను చూడకుండా ఆ ఖాళీ చైతన్యంగా చూడటం. అంటే మనం ఏదో ఆశ కాదు ఇక్కడ. ఏ ఆశ పెట్టుకున్నా, ఏమి ఆశ పెట్టుకున్నా ఇది మనకు నెరవేరట్లేదు. అక్కడ మనం బ్రహ్మంగా దాన్ని చేయవలసింది చేయటమే. మన వల్ల ఏది ఉందో ఇక్కడ జరిగేది అది చేయటమే. అది బ్రహ్మం చేసుకుంటాడు, మనకు అసలు ఏ పని లేదు. కాకపోతే మరి మనం చేయవలసింది ముందు అది మనకి వస్తుంది. ఆ టైంకి వచ్చినప్పుడు అది నిర్లక్ష్యం చేయకూడదు. అంటే మంచి చెప్తుంది, దాన్ని నిర్లక్ష్యం చేసాము అంటే మళ్ళీ మనకు మంచి చెప్పదు దాని పని. ఇప్పుడు ఎవరన్నా వచ్చారు, మనం కాదుకూడదు పొమ్మంటే మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ అవసరం మనకి పడుతుంది కదా, వాళ్ళ అవసరం మనకు ఉంటుంది. అలాగే మన స్థితి మనకి ఏదైనా కాదంటానికి లేదు, అలానే అవునని జారి తీసుకోవటానికి లేదు, కాదని వదిలేయటానికి లేదు మనకి ఏదీని. అందుకే జ్ఞానం అంటే కత్తి మీద సాము లాంటిది అంటున్నారు జ్ఞానం అంటేనే. మరి అలాంటి జీవితం
కత్తి మీద సాము అంటే ఎంత జాగ్రత్తగా నడవాలమ్మా జీవితాన్ని. అవునంటానికి లేదు, కాదంటానికి లేదు, పొమ్మంటానికి లేదు, వద్దంటానికి లేదు. ఇది లాభం నాకు బాగుందంటానికి లేదు, అనిపించటానికి లేదు అసలనే. ఇది నష్టం అంటానికి లేదు. అంటే ఏది జరగాలో అది జరిగిపోతుంది అంతే. ఒక్క బ్రహ్మ భావన మనకి ఎప్పుడైతే మిగిలిందో మనకి అంతా హాయే, అంతా హాయే. ఆనందమే మన సొత్తమ్మా. ఆనందం మనం ఎక్కడి కోసం చేయిజాపి అడగక్కర్లేదు. ఎక్కడా వెళ్ళి దేహి అనిగి ఆహారం లేకపోతే అడగాలేమో, కానీ మనకి జ్ఞానం తెలిసిన తర్వాత దేన్ని ఆశించక్కర్లేదమ్మా. ఏదైనా సరే మన దగ్గరికి మనకి బ్రహ్మం అన్నీ అందింతాడు. ఎందుకంటే నువ్వే ఉన్నావని దాన్నే పట్టున్నాం కాబట్టి దాన్నే పట్టుకుని మనం వదలట్లేదు. జీలిగిలాగా పట్టేస్తున్నాం. ఉన్నది ఇదే, ఉన్నది ఇదే, ఉన్నది ఇదే అంటే జీలిగిలా పట్టేస్తున్నాం అనమాట. ఇంకెక్కడ వదులుతుంది అది? నువ్వు కాదు అన్నప్పుడు అది వదిలేస్తుంది మనల్ని. నువ్వు కాదు, ఉన్నది నేను అనుకుంటే, ఈ దేహం నేను అనుకుంటే అక్కడ అది మనల్ని వదిలేస్తాను, మనల్ని పట్టుకోవట్లేదు. మనమే దాన్ని పట్టుకుని ఉంటే కోతి ఎప్పుడు కూడా పిల్లే పట్టుకుంటుంది, కోతి పట్టుకోదు కదా. అలా మనం బ్రహ్మాన్ని అలా పట్టుకుని ఉండాలంతే. పిల్ల ఏం చేస్తుంది? పిల్లని పట్టుకుంటుంది. తల్లిని పట్టుకోవట్లేదు. అలాగే మనం ఈ జీవుడిగా ఉంటే వ్యవహారం అంతా కూడా మరి మనల్ని ఎవరు పట్టుకుంటారు? బ్రహ్మం నడిపించాలి మనల్ని. బ్రహ్మంగా మిగలాలి మనం. మరి మిగలాలి అంటే మనమే బ్రహ్మంగా నేను అదై ఉన్నాను, నేను అదై ఉన్నాను, ఉన్నది నేనే, సర్వం నేనే, సకలం నేనే, అంతా నేనే, అన్నీ నేనే అనేసి నా ప్రతి కదలిక అదే, నా ప్రతి కదలిక తాను తప్ప రెండోది లేదు అని మనం అలా భావన పెట్టుకుని దాన్నే పట్టుకుని ఉండాలన్నమాట. అప్పుడు కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నన్నే పట్టుకునుండు అని చెప్పాడు కదా. అన్ని ధర్మాలు కూడా నా నిండే ఉన్నాయి కాబట్టి నన్నే పట్టుకో, నన్నే శరణు వేడు. ఉన్నది నేనే కదా, నేను తప్ప రెండోది లేదు కదా. నీకు మోక్షాన్ని నేను ఆటోమేటిక్గా అక్కడ కలగజేస్తాను. నీకు మోక్షమే అప్పుడు అంటే ఉన్నదే నేను, ఉన్నదే నేను, ఉన్నదే నేను అని మన బ్రహ్మం తెలియపరిచారు. ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్నారు. మరి ఉన్నది తానుగా ఉన్నది అక్కడ. ఈ ఉన్నదే తానుగా ఉంది. దీనికి అంటే తనకు తాను స్వతంత్రంగా ఉందన్నమాట. తనకు తానే స్వతంత్రంగా ఉంది. మరి ఆ స్వతంత్రంగా ఉన్నదానికి ఇంక ఏది అడ్డం కలుగుతుంది? దీన్ని ఎవరు పట్టుకోవటానికి లేదు, చూడటానికి లేదు, వినటానికి లేదు, మాట్లాడటానికి లేదు. మరి గాలేమో ఆరబెట్టడానికి లేదు, దీన్ని ఎండబెట్టడానికి లేదు, తాకటానికి లేదు. మరి అటువంటి బ్రహ్మం మనకు తెలియపరిచారు మన బ్రహ్మమ్మ. ఇటువంటి బ్రహ్మం నీకు ఎక్కడ దొరుకుతుందే? ఉన్నది నువ్వే కదా. ఎక్కడో వెళ్ళి ఏం చేస్తావు, ఏమి వింటావు, ఏం తెలుసుకుంటావు, ఏమి సాధన చేస్తావు నువ్వు? ఇలా మిగులంతే. మిగులు, దాంతోటే మిగులు. ఉన్నది అదే కదా, దాంతోటే మిగులు. దాంతోటే ఉండు. ఉన్నది అదే. లేనిది లేదు కదా, ఉన్నది ఉంది కదా. లేనిది నశించిపోతుంది కదా ఎప్పటికైనాని. ఉన్నది నశించట్లేదు కదా. అది నువ్వు వెళ్ళిపోయినా అది ఉంది, నువ్వు లేనప్పుడు అది ఉంది. మరి ఇలా గ్రహించుకో, నువ్వు బ్రహ్మాన్ని ఇలా గ్రహించుకొని అలా మిగులు. ఏ ఊరు వెళ్ళినా అదే ఉంది కదా, ఎక్కడ ప్రయాణం చేసినా అదే ఉంది కదా. మనకు తెలియపరిచారు కదా, నువ్వు బస్సులో వెళ్ళు, ట్రైన్లో వెళ్ళు, ఈ చైతన్యమే కదా ఎక్కడైనా ఉంది, ఇది ఎక్కడైనా ఉంది కదా, దీన్నే చూసుకుంటా వెళ్ళు అని చెప్పారు కదా, తెలియపరిచారు కదా. అలాగే ఎవరిని చూసినా ఖాళీగా చూడు. ఎవరిని చూసినా నీకు ఆలోచన ఎందుకు కలుగుతుంది అంటే నీతో నువ్వు లేనప్పుడే కదా నీకు ఆలోచన కలుగుతుంది. ప్రతి క్షణము కూడా ఆయుర్దాయం వెళ్ళిపోయే వరకు కూడా మనకి ఆయుర్దాయం అయిపోతుంది. మనం మిగలటమే ఉన్నదదే అని మిగలటమే మనం చూసుకోవాల్సింది. చచ్చేది లేదు, సంపేది లేదు కదా, నీకు సావు లేదు కదా. మరణం ఎవరికి? నీకు లేదు కదా మరణం. ఆత్మకి మరణం ఎక్కడుంది? నువ్వు అమ్మ 8వ ఏట నుంచి కూడా తనకు తానుగా అలా మిగిలిన్నారు. ఎందుకంటే ధ్యానం చేశారు.
స్వామి శివానంద్ గారు ఎలాగైతే కూర్చున్న ధ్యానం చేశారో అలా బస పట్టేసుకుని ధ్యానం చేసి ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుకుంటా బ్రహ్మంగానే నిర్వర్తించుకుంటా ప్రతి కర్మ బ్రహ్మంగానే జరుగుతూ ఉంది. తనకి జ్ఞానమే కేవలం ఉంది. జ్ఞాని ఎవరు? బ్రహ్మజ్ఞాని అంటే ఎవరు? అసలు సాక్షాత్ బ్రహ్మమే. అక్కడ బ్రహ్మజ్ఞానులే బ్రహ్మాన్ని మనకు తెలియపరచగలుగుతారు. తాను అనుభవించిన మూలానే, ఆనాటి నుంచి తాను అనుభవించిన మూలానే మనకి ఇవాళ ఇలాగా చెప్పగలిగారు. అది మనం మిగలగలుగుతున్నాం. ఎందుకంటే అసత్యం లేదు, ఉన్నది సత్యం అని తెలియపరిచారు కదా. అసత్యం అనేదే లేదు, అసలు సత్యమే ఉందే. నువ్వు భావించుకోవటంలో నీకు తేడా ఉంది, కానీ ఉన్నది సత్యమే అక్కడ అని. నీ లోపల నీ బయట అదే ఉంది కదా. నీ ధ్యాస పెరగాలంటున్నారు. మన ధ్యాస ఎప్పుడూ పెరుగుతూ ఉంటేనే మనకి ఏకాగ్రత లభించింది అన్నారు. అంటే మరి అందరినీ ఇలా జీవన్ముక్తులా నిలబెట్టడానికి తీర్చిదిద్దుతున్నారు కదా మనల్ని అందరినీ. మరి అంటే దేహభావన వేయమన్నారు అంతే. దేహభావన వేయటం అంత సామాన్యం కాదని మనం అనుకున్నాము. మోక్షం అంటే చాలా కష్టం అనుకున్నాము. మరి మన బ్రహ్మం దగ్గరికి వచ్చాక మోక్షం అంటే ఇదా? ఎంత ఈజీయా? ఓహో, ఈ సంసారమే కష్టంగా ఉంది, ఈ జ్ఞానమే నాకు సులభంగా ఉందని మనం ఈ మార్గాన్ని పట్టేసాం అంతే. ఇంకా దీన్ని పట్టుకున్నాం, ఈ మార్గం. ఈ స్మరణ చేసేసాం. నేను బ్రహ్మాన్ని అయ్యి ఉన్నాను స్మరణ చేసేసాం. చేయగా మనకు అంతర్ముఖ స్థితి అక్కడ ఆటోమేటిక్గా లభించింది. అప్పుడు సర్వానికి ఆధారం నేను, ఈ నామరూపాల గుణాలు నాకు శాశ్వతం కాదని అప్పుడు నిలబెట్టుకున్నాం అన్నమాట మనల్ని మనం. అంటే ఈ జీవిత విధానంలో ఎలా మెలగాలో తెలిసినప్పుడు గుణాలకు రహితంగా ఉండాలి. ఏ గుణంతో మనకు సంబంధం అమ్మ? అసలు ఏ గుణమైనా నశించిపోతుంది. ఇప్పుడు వచ్చిన గుణం కాసేపున్నాక ఉంటుందా? ఇప్పుడు వచ్చిన ఆలోచన కాసేపున్నాక ఉందా? మరి ఎందుకు నశించిపోయే ఆలోచన మీద మనకు అంత దృష్టి పెట్టుకోవటం? అప్పుడుదప్పుడు ఆ క్షణానికి ఆ క్షణం మన బ్రహ్మమ్మ ఆ క్షణానికి ఆ క్షణం తేల్చేస్తున్నారు కదా. అహం బ్రహ్మస్మిగా నువ్వు జీవించు, నీ జీవితమే బ్రహ్మానందంగా మలుచేసుకో. నువ్వు కేవలం జ్ఞానంగా మిగిలంతే, కేవలం జ్ఞానంగా ఉండంతే. ఉన్నదంతా అదే కదా. నువ్వెందులోనే టచ్ అవ్వకో. ఉన్నదంతా బ్రహ్మమే అయి ఉంది కాబట్టి నీ ఇంద్రియాలతో నువ్వు ఎక్కువ టచ్ అవ్వకో. ఎందుకు టచ్ అవుతున్నావు? అవన్నీ కలగజేసేసుకుంటుంది అది. నువ్వు టచ్ అయ్యి కొలిది కలగజేసేసుకుంటుంది. దాన్ని నువ్వు విడనాడు, సమస్యలు పెట్టుకో. ఉన్నది నేనే అని వాటికి రుజువు చూపించుకో. నిన్ను నువ్వు రుజువు చూపించి దాన్ని. అప్పుడు రుజువు చూపించాక నీ చెప్పిన మాట అక్కడ వింటుంది. అంటే అనాత్మను వదిలిపెట్టడమే రుజువు చూపించుకోవటం. ఆత్మగా మిగలటమే మనం. అంటే ఆధారం మనం అధిష్టానానికి మూలానికి ఆధారం మూలమై ఉందనేసి, అన్నిటికీ ఆధారం మూలమై ఉందని మన అంతరంగంలో దాన్ని మనం నిలబెట్టుకోవటం కోసం ఈ బ్రహ్మంగా మిగులుతామంటే అలా నిలబెట్టుకుంటాం మనం. మరి ధ్యాస ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కదా. ధ్యాస పెరిగి కొలిది ఇక్కడ ఆలోచన తగ్గిపోతూ ఉంటుంది. ఆ ధ్యాస పెరిగి కొలిది అందుకే అన్నీ మర్చిపోతున్నాం మనం. కానీ ఆ టైంకి ఆ బ్రహ్మం ఏదైనా సరే గుర్తు చేసి అలా మిగిల్చేలాగా మనకి చేస్తున్నాడు. బ్రహ్మానందమే పరమసుఖం అన్నారు. కేవలం జ్ఞానమూర్తిగా అలాగా మిగులుతాము. అంటే ధ్యాస పెరిగి కొలిది అలా మిగులుతూ ఉంటాం. అంటే ఆ ధ్యాస పెరిగి కొలిది ఈ ధ్యాస తగ్గుతూ ఉంటుంది కదా. అందుకని ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఈ ధ్యాస ప్రపంచ ధ్యాస తగ్గుతూ ఉంటే మనకి బ్రహ్మం ధ్యాస పెరుగుతూ ఉంటే మన లోపల కొంచెం ఖాళీ ఏర్పడుతూ ఉంటుంది. అంటే మనసు పీస్ఫుల్గా, మైండ్ పీస్ఫుల్గా అవుతుంది. ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. అప్పుడు హ్యాపీగా అలా మిగులుతూ ఉంటాం అన్నమాట. అలా మిగిలి కొలిది మనకే మన ఆనందం తెలిసిపోతూ ఉంటుంది కదా. అందుకని వదిలిపెడతాం. మరి మనం వదిలేద్దామన్నా, అయ్యో ఈ మనసు పెడదాం దేని మీద అన్నా అది అసలు పెట్టనివ్వదా. ఎందుకంటే దాన్నే పట్టుకొని ఉన్నాం కదా. ఇంకే ధ్యాస దాని మీద పెట్టినప్పుడు ఇంక దేన్ని పట్టుకోవాలని అనుకుంటుంది. అంటే రుచి తెలిసాక వదిలిపెట్టదు అనమాట. రుచి తెలవనప్పుడు ఇందులోకి లాగబడిపోతూ ఉంటుంది ఈ భావాల్లోకి. అంటే ఇది గట్టి పట్టు ఉండాలి. మనం దైవిక ప్రయాణం గట్టి పట్టు ఉండాలి. అంటే ఎరుకుతోటి జీవించాలి. మనం ప్రతి క్షణం ఎరుకుతోటి జీవించాలి. అప్పుడు జీవించగా ఆటోమేటిక్గా
ద్వంద్వాలకు అన్నిటికి అతీతం అయిపోతాం, ఖాళీ ఏర్పడిపోతాం. అంటే స్వయం ప్రకాశంగా ఉంది కదా, తాను స్వయం ప్రకాశంగా ఉంది కదా. ఈ బుద్ధి ఇంద్రియాలు ఈ సాక్షిగా పనిచేస్తాయి. అప్పుడు ఈ స్థూలదేహం ఎలా ఉంటుంది మనకి, స్థూలదేహం ఎలా పనిచేస్తుంది మనకి అక్కడ, ఈ పంచభూతాలు దీనికి ఏమి అంటగట్టవో. మనల్ని మనంగా మరి మనకి ఈ కొండలో గుట్టలో ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి, మనంగానే కనిపిస్తున్నాయి కానీ విడిగా కనిపించట్లేదు. మరి అలాంటి సచ్చిదానందం ఇది, అలాంటి చైతన్య ఆనందం ఉన్నదంతా ఈ చైతన్యమే కదా. ఆ శక్తి అది నడిపించింది. ఆ నడిపించేది ఎప్పుడూ కూడా దాన్నే. మనం ఈ ఖాళీని చూసుకుంటేనమ్మా అంతా ఖాళీయే. మనకి ఈ రూపాలను చూస్తే అంతా మనకి ఇబ్బంది పడిపోతాం. రూపాన్ని చూస్తే, రూపాన్ని చూసినా బ్రహ్మంగా అక్కడ ఖాళీగా తొయ్యాలి, మనకి విడిగా కనిపించకూడదు అన్నమాట. అప్పుడు అలా ఖాళీగా సచ్చిదానందంగా ఉన్నదదే అని అలా మిగులుతూ ఉంటామమ్మా. బ్రహ్మార్పణం అమ్మ. మనల్ని మనం అలా కదిపేసుకుంటున్నాం అన్నమాట. కదిపేసుకుని అంటే అక్కడ నిలకడ పొందట్లేదు. ఒక్క క్షణం నిలబడి నేనే ఉన్నానంటే అక్కడ ఉన్నదాంతో ఉండగలుగుతాం. మరి ఎవరు వచ్చినా కదిపేసుకుంటున్నాం, ఎక్కడికి వెళ్ళినా కదిపేసుకుంటున్నాము, ఇంట్లో ఉన్నా కదిపేసుకుంటున్నాము. అంటే భవిష్యత్తు అన్న ఆలోచన, గతంలో సంచితం అన్న ఆలోచన మరి ఇప్పుడు వర్తమానంతో ఉండట్లేదు. అందుకనే మనల్ని మనం కదుపుకుంటున్నాం. అంటే అసలు కదిపేదే నేను, కదిలించేదే నేనున్నాను అక్కడ. నేను లేకపోతే కదిలేది ఎక్కడ ఉంది, కదలంది ఎక్కడ ఉంది? నేనుంటేనే కదా ఇదంతా ఉందని ఎప్పుడైతే గ్రహించినామో అప్పుడు ఎదరికి వెళ్తూ ఉంటాం. మొక్క ఉంది, అక్కడ ఎవరు కదుపుతున్నారు దాన్ని? పెరుగుతుంది కదా అది. ఎవరు కదుపుతున్నారు? తానే కదా. తాను ఉన్న మూలనే కదా అది కదులుతుంది. మరి తాను లేకపోతే కదలలేదు. మరి దాన్ని మొక్కని చంపేద్దామా ఉంచుదామా అంటే మన చేతుల్లో ఉందా? దాని విధానం దానికి తెలుసు, తానుకి తెలుసు, స్వరూపానికి తెలుసు. కానీ దానికి తెలియదు. అది పెంచుతావంటే పెరుగుతుంది అంతే, అది కదిపింతావంటే కదులుతుంది. ఆ కదిలిది కదలంది తానే అని మనకు బ్రహ్మమ్మ మనకు అనేక సార్లు మనకి చెప్పారు. కదిలిది నేనే, కదలందే నేనే, ఉన్నదంతా నేనే, ఉన్న దాంట్లో ఉండాలి, లేనిది లేదు, ఉన్నది ఉందే అని. అంటే మనకి తెలియక కదుపుకుంటున్నాం అంతే. అదొక్కటి గ్రహించుకోవాలి. ఇది నాలోంచి జరుగుతుందని తెలియక కదుపుకుంటున్నాం. మనలోంచే ప్రతి కదలిక మనలో నుంచే ఉంది, మనలోనే విడుదల, మనలోనే ఏకమవుతుంది. సృష్టి స్థితి లయ అన్నీ మనలోనివే, అంటే బ్రహ్మంలోనివే. సృష్టి స్థితి లయ అంతా బ్రహ్మంలో ఉంది. మరి బ్రహ్మంలోనే వచ్చినప్పుడు బ్రహ్మం కాక ఇంకే విడిగా ఏమన్నా ఉందా? విడిగా లేని దాన్ని విడిగా ఉంది అనేసి అంటే మనకి ఏది గోచరం అయితే అది నిజం అనుకుంటున్నాము. ఏది మనకు అర్థం అవుతామంటే అదే నిజం అనుకుంటున్నాము. అసలు నిజం దాని మూలం కదా. అసలు నిజం దాని మూలం అయి ఉంది. మరి అంటే బ్రహ్మ ఆధ్వర్యంలో మనం ఉండాలి కానీ మన ఆధ్వర్యంలో బ్రహ్మాన్ని ఉంచుకుందామంటే అక్కడ కుదిరే పని కాదు. దేవుడు ఉన్నాడు గుళ్ళోనే ఉన్నాడు అని అనుకున్నాం. మరి ఎక్కడ లేడు దేవుడు? ఎక్కడ లేడు? దేవుడు లేకుండా ఇదంతా జరుగుతుంది. గొప్పతనం అంతా ఎవరిది? పరమాత్మదే ఈ గొప్పతనం అంతానే. మరి మనదంటూ ఏమీ లేదు ఇక్కడ అసలు. అని మనల్ని మనం సవరించుకుంటమే మన పని. మనం సవరించుకోవాలి, ఎందులోని ఇరుక్కోకుండా మనల్ని మనం సవరించుకోవటానికే అక్కడ వచ్చిన పని అది. సవరించుకోవటం అంటే ఈ బాహ్యంగా ఈ సంసారాన్ని సవరించుకోవటం అనుకుంటాం. ఇది తెచ్చిపెట్టుకున్నది ఎలా అయినా సవరించబడుతుంది. ఈ బ్రహ్మంగా ఉన్న అది యుక్తితోటి అది సవరించబడుతుంది. కానీ మన లోపల పని మాత్రం చాలా తొందరగా జరగాలి. ఎందుకంటే దేహం ఈ శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. మరి తెలియనప్పుడు దాన్ని మనం
మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఈలోగా ముందే కంగారు పడాలి కదా. నన్ను నేను తెలుసుకోవాలి, నేను నిశ్చలంగా మిగలాలి. ఆ నిశ్చలమే, ఆ మౌనమే నేను. మన ఆంతర్యం అంతా కూడా ఆ మౌన స్థితితోటే ఉండాలి. నా అనంతంగా ఉన్నాను నేను, మౌన స్వరూపుణ్ణి నేను, కాలాతీతుణ్ణి నేను, గుణాతీతుణ్ణి నేను, నామాతీతుణ్ణి నేను, దేహాతీతుణ్ణి నేను అని అలా మనం అనుకుంటేనే అక్కడ నిశ్చలంగా మిగలగలుగుతాం. మనల్ని మనం రక్షించుకోవాలంటే అతీతంగా మిగలటమే. ఆనందం కలుగుతుంది. అప్పుడు ఆనందాన్ని మనం గ్రహించగలుగుతాం కదా. అప్పుడు ఆనందం గ్రహించినప్పుడు ఆనందం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? నాలో నుంచే కదా. నేనే ఆనందమై ఉన్నాను అని అలా అలా ఎదురుకెళ్తూ ఉంటుంది, మిగులుతూ ఉంటుంది. అలాగా మిగలటమే మన పని. ఉన్నదాంతో మిగలటం అమ్మా, లేనిది ఎక్కడి నుంచి తెస్తాం? ఉన్నదాంతో ఉన్నట్టుగా మిగులుతాం అంతే. లేని దాంతో మిగులుతున్నాం. అదే ఇక్కడ వచ్చిన చిక్కు. ముందు లేనిది నశించిపోయేది, కదిలిదంతా నశించిపోతుంది. మరి దాంతో మనం టచ్ అవుతున్నాము. మనతోటే మనం ఎప్పుడు కూడా మన టచ్చింగ్ ఎప్పుడు కూడా మనతో ఉండాలి. మనమే అదై ఉన్నాము, మనమే అదై ఉన్నాము, అదే మనమై ఉన్నాము. ఉన్నదాంతో నేను ఉండాలి, ఉన్నదాంతో నేను ఉండాలి. మరి మనకు తత్వ విచారణ అలా జరగాలి. జరిగినప్పుడే మనం స్ట్రాంగ్గా ఉంటాం. అంటే మనం మరి బ్రహ్మమ్మ దగ్గరికి వచ్చి మనం ఇలా స్ట్రాంగ్గా ఉంటున్నాము, ఇలాగ నిశ్చలంగా నిర్మలంగా మనస్సు లేని స్థితిలో ఉంటున్నాము అంటే మరి ఎంత స్ట్రాంగ్గా ఉంటే అవుతాము, నిలబడగలిగేమో ఇవాళ. అంటే పునాది గట్టిగా ఉంటే గృహం ఎప్పటికీ పడిపోదు అన్నట్టుగా గృహం బాగుంటుంది కదా. పునాది గట్టిగా ఉన్న దాని మీదే బాగుంటుంది కదా. మరి నాకు ఈ బ్రహ్మం పునాది గట్టిగా ఉంటేనే దీంట్లోంచి నేను జారిపోకుండా బ్రహ్మంగా నిలబడిపోతాను. ఇంక వెనకంజు లేకుండా అవ్వాలి. ఇంక వెనకడుగు లేదు, ఉన్నది అదే. మన బ్రహ్మమ్మ నిక్కర్చిగా చెప్పారు. తాను అనుభవించి చెప్పిన వాక్యం అలా మనకు అనుభవపూర్వకంగా అందుతుంది. అనుభవించిన వాళ్ళ సాంగత్యమే అందుతుంది, మామూలుగా అందదు. మనకు ఊరికే శాస్త్రాలు చదివేసినా ఏమీ తెలియబడదు. అంటే శాస్త్రజ్ఞానం వస్తుంది మనకు అక్కడ. అనుభవ జ్ఞానం ఇంకెప్పుడు అనుభవిస్తాము? అనుభవ జ్ఞానులైన గురువుల ద్వారాగానే అనుభవాన్ని మనం తెలుసుకోగలుగుతాం, అనుభవంగా మిగలగలుగుతాం. అంటే ఈ జీవితం ఎప్పుడూ సాఫీగా సాగిపోవాలి అని అనుకుంటే కుదరదు కదా. జీవితం అలాగే సాగుతుంది, ఎలా సాగాలో అలా సాగుతుంది. నేను బ్రహ్మంగా సాగాలి. ఈ జీవితం నా చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటే ఎలా కుదురుతుంది? బ్రహ్మం చెప్పు చేతల్లో నేను ఉన్నప్పుడు ఉన్నది బ్రహ్మమే అని స్వరూపం అని గుర్తించుకుంటా, మూలాన్ని గుర్తించుకుంటా ఉన్నప్పుడు నువ్వే అదై ఉన్నాను గుర్తించినప్పుడు నీ చెప్పు చేతల్లో నీ మనస్సు వ్యవహారం నడుపుతూ ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది? మైండ్ పీస్ఫుల్గా ఉండి, అంటే ఇప్పుడు నా పని నేను చేసుకుంటా ఉంటే ఇతరుల మీద ఆధారపడకపోతే నాకు ఎంత బాగుంటుంది? అలాగా బ్రహ్మం నా పని నేనే నా మీద ఆధారపడుతున్నాను. ఎవరు ఇది ఇక్కడ చేసేది కాదు. ఇది దేహానికి ఎవరైనా చేస్తారు కానీ బ్రహ్మం ఎవ్వరూ నాకు ఇవ్వరు, నాకు తెలియబడదు. ఎవరి ద్వారా కానీ నాకు తెలియబడదు. నన్ను నేను ఉద్ధరించుకోవాలి. నా సాంగత్యం ఎలా ఉండాలి? నేను బ్రహ్మజ్ఞానుల దగ్గరికి వెళ్ళాలి, బ్రహ్మాన్ని తెలుసుకోవాలి, దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. మరి నా లోపలికి వెళ్తేనే కదా నేను అనుభవించగలుగుతాను. నాకంటా విడిగా ఉందని చూస్తే నేను ఎలా అనుభవించగలుగుతాను? మన తత్వ విచారణలో మనకి ఇదంతా విడిపోవాలమ్మా. మనకి ఇదంతా కూడా జరగాలి. తత్వ విచారణలో జరిగినప్పుడే నిలబడగలుగుతాము, నిలకడగా మిగలగలుగుతాం, నిశ్చలంగా మిగలగలుగుతాం, మౌని స్థితిలో మిగలగలుగుతాం. శాశ్వతమైనది ఇదే కదా అనేసి ఆ ఆనందంతో మనం జీవిస్తాం, శాశ్వతమైన ఆనందంతో జీవిస్తాం. ఈ ఆనందం క్షణికం కదా. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనంత క్షణికమే. బ్రహ్మానందం అలా కాదు కదా, ఎల్లవేళలా ఉంది కదా ఆనందం. అసలు
అంటే అసలు బ్రహ్మం అంటే ఏంటో తెలిసినప్పుడే మనకి ఈ ఆనందం అంటే ఏంటో, ఆనందం ఎలా పొందాలి, ఆనందాన్ని ఎలా అనుభవించాలి, ఇది కొత్తగా పొందేది కాదు, నువ్వే అయి ఉన్నావని అక్కడ ఒక్కొక్క స్టెప్పు బ్రహ్మంగా అలా మిగులుతూ ఉంటుంది. మరి జ్ఞానానికి మించిన జ్ఞానం ఏముంది? ఇదే కదా జ్ఞానానికి మించిన జ్ఞానం అంటే. జ్ఞానం అంటే మనం మసులుకోవటం జ్ఞానం అనుకుంటాం, మిగలటమే జ్ఞానం. ఈ జ్ఞానంగా మసులుకోవటం జ్ఞానం అనుకుంటాం కదా, జ్ఞానంగా మిగలటమే జ్ఞానం అయ్యింది. జ్ఞానం వేరు, భగవంతుడు వేరు, గురువు వేరు లేదు కదా. అంటే ఆ జ్ఞాన జ్యోతి ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి మన లోపల, ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. అంటే ఒక్కసారి వెలిగింది అంటే ఇంకా అది వెలుగుతూనే ఉండాలి మన లోపల జ్ఞాన జ్యోతిని. కనులు మూసుకొనుము నీలో జ్యోతి ఉంది చూడు అంటారు కదా, అలాగా అది ఎప్పుడూ వెలుగుతానే ఉంది. దాన్ని మనం దర్శించాలి. అది ఎప్పుడూ ఉన్నదాన్ని మనం ఎప్పుడూ ఉన్నట్టుగా దర్శించాలి. ఒకప్పుడు లేనిదానిగా కాదు, ఎప్పుడూ ఉంది. దాంతో మిగలటం కోసమే మనం వచ్చాం, దాంతో మిగలటం కోసం వచ్చాం. ఎప్పటికైనా దాంతో మిగలాలి. అదేదో ఈ జన్మలో మిగులుదాము. ఈ జన్మలో తెలిసింది కాబట్టి మనకు బ్రహ్మజ్ఞాన గురువు, మన సద్గురువు దొరికారు కాబట్టి, ఇప్పుడు తెలిసింది కాబట్టి దీన్ని అనుభవిందాము. ఎప్పుడో అంటే ఎప్పుడుదో చేరటం కాదు కదా ఇదంతాని. ఎప్పుడూ కూడా ఉన్నదాంతో ఉండటమే, ఉన్నదాంతో ఉండటం, దాంతోటే మిగలటం. బ్రహ్మార్పణం అమ్మ.